వేరే వాళ్ళ దగ్గర ఏంటంటే రోజా ఉన్నప్పుడు కొంతమంది చేయాల్సిందే నువ్వు పని చేసి నేను పైసలు ఇస్తాను కదా అని మాకైతే ఓపెన్. చాలా బాధ అనిపించిన రోజు ఏమైనా ఉందా? చాలా బాధ అంటే అనిపిస్తుంటది. అంటే కొద్దిగా వర్షాకాలంలో కొద్దిగా వర్క్ అనేది కొద్దిగా స్లోగా నడుస్తుంటది. కొద్దిగా 1 డే 2 డే అట్లా హాలిడే పడినప్పుడు మేబీ ఒక 1000-2000 మాకు మైనస్ అయినా కూడా మాకు కస్టమర్ ని బట్టి. కలర్ గురించి అంటే బ్రాండ్ ఇది వేస్తే థిక్నెస్ మంచిగా ఉంటది అంటే అవుట్ సైడ్ వచ్చేసరికి ఎక్స్టీరియర్ అని ఉండదు, లోపల సైడ్ ఇన్సైడ్ వచ్చేసరికి ఇంటీరియర్ ఉంటది. ఇంటీరియర్ లో మనకి రాయల్ ఉంది, రాయల్ లగ్జరీ రోజాలు ఉన్నావా ఇప్పుడు? అవును. ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించేది మాత్రం మనకి కలర్స్. అదే విధంగా అలాంటి కలర్స్ వేసే కార్మికునితో అయితే మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి నమస్కారం అన్న. నమస్కారం అన్న, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారన్న అవన్నీ? 9-10 ఇయర్స్ నుంచి పెయింటింగ్ ఫీల్డ్ అన్న. ముందుగా మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు షేక్ షబ్బీర్ అన్న. షేక్ షబ్బీర్. ఓకే. ఎంత కాలం నుంచి చేస్తున్నారు? 9 years నుంచి చేస్తున్నాను. 9 years నుంచి ఇదే ఫీల్డ్. అంటే ఇంతకు ముందు ఏం పని చేసిరన్నా? డోర్ పాలిష్, పెయింటింగ్, ఇదే ఫీల్డ్ అన్న మాది. చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్. పెళ్ళి అయిందా? అయిందన్న. పిల్లలా? పాప. ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 1000 నుంచి 1200 దాకా ఉంటుంది అన్న. 1000 to 1200. 1000 నుంచి 1200 వరకు ఉంటుందా? రోజు దొరుకుతుందా పని? రోజు 365 days ఉంటుంది. 365 days. ఏమేం పనులు చేస్తారు మీరు? డోర్ పాలిష్, పెయింటింగ్, ఈ రెండు పనులు. ఓన్లీ 365 days అనేది మా సార్ కాడే దొరుకుతుంది ఆ వర్క్ అనేది. అంటే ఇందులో గ్రేడ్ ని బట్టి ఉంటుందా? అంటే మేస్త్రిని అట్లా వర్క్ వచ్చిన వాళ్ళు అన్నిటి వర్క్ ఆల్మోస్ట్ వర్క్ వచ్చిన వాళ్ళకి 1000 above ఉంటుంది. ఓకే. వర్క్ కొద్దిగా వచ్చిన వాళ్ళకి అట్లా వాళ్ళకి కొద్దిగా అమౌంట్ తక్కువ ఉంటుంది, 800-900. పని కొంచెం కష్టమే ఉంటుందా? కష్టం అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తున్నారా ఎన్ని ఫ్లోర్ లో, 5 floor లో ఉన్నది. చెయ్యాలా, ఎక్కాలా, దిగాలంటే కష్టమే ఉంటుంది. సేఫ్టీ ఏమైనా ఉంటుందా దీనికి? సేఫ్టీ బిల్స్ ఇస్తారు మాకు, కంపెనీ నుంచి మాకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎండలో కూడా తప్పదు మరి, చెయ్యాలి కదా. దెబ్బలు ఏమన్నా తగిలినాయా? దెబ్బలు అంటే ఇప్పుడు దాకైతే ఏం లేవు. మేబీ ఏం జరగలేదు దేవుడి దయ. ఓకే. అంటే ఇక్కడ మీది ఇల్లు ఇక్కడ లోకలేనా? నేను ప్రాపర్ ఆంధ్ర. ఓకే. ప్రెసెంట్ ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నారు. మ్యారీడా? మ్యారీడ్. పిల్లలు ఎంతమంది? పాప. ఒక పాపనా? పాప. సరిపోతాయా డబ్బులు? రోజు 1000 రూపాయలు సరిపోతాయంటే మనం సరిపెట్టుకోవాలి ఇక. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఖర్చులు తెలిసిందే కదా అందరికి, అందులో మనం సరిపెట్టుకోవటమే. అంటే మంత్లీ 30,000 వస్తుంది. మీ ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ కూలి పని. ఆయన కూలి పనే, నువ్వు కూలి పనే. మీ పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ ఇదే పని చేస్తారు? లేదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు మనం కష్టపడుతున్నాం అని చెప్పి వాళ్ళకి ఎందుకు కష్టపెట్టాలి? వాళ్ళకి ఏదో మంచి స్టడీలో వాళ్ళకి సెటిల్ చేద్దాం అని చెప్పేసి మనం ఇప్పుడు కష్టపడుతున్నాం. చాలా బాధ అనిపించిన రోజు ఏమైనా ఉందా? చాలా బాధ అంటే అనిపిస్తుంటది. అంటే కొద్దిగా వర్షాకాలంలో కొద్దిగా వర్క్ అనేది కొద్దిగా స్లోగా నడుస్తుంటది. కొద్దిగా 1 day 2 day అట్లా హాలిడే పడినప్పుడు మేబీ ఒక 1000-2000 మాకు మైనస్ అయినా కూడా మాకు ఒక 1 day 2 day మాకు అట్లా కొద్దిగా కష్టం అయిపోతుంది. నాకు డైలీ వర్క్ ఉంటది కాబట్టి సార్ గా టెన్షన్ లేదు. అంటే ఈ కన్స్ట్రక్షన్ లో మాత్రం మాకైతే ఏ రోజు ఇబ్బంది లేదు. వేరే కన్స్ట్రక్షన్ గురించి అయితే మాకైతే తెలియదు. ఏంటంటే ఎట్లా ట్రీట్ చేస్తారు? నేను ఆ సార్ అయితే మంచిగా ట్రీట్ చేస్తారు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని అయితే. ఫ్యామిలీ మెంబర్ లెక్క. మాకేమన్నా సైట్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా జరిగినా సార్ రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఏమన్నా అమౌంట్ అట్లా సాయం చేయటం కానీ అంటే హైదరాబాద్ కు వచ్చినాక 8 సంవత్సరాల నుంచి సార్ దగ్గర. హైదరాబాద్ వచ్చి దాదాపు 4 years అవుతుంది. 4 years లో 3 years నుంచి సార్ కాడ వర్క్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఇదే ఫీల్డ్ కాకపోతే వేరే వాళ్ళ కాడ చేస్తుండే. అని వాళ్ళ దగ్గర కంటే ఇక్కడ మంచి కంఫర్టబుల్ గా ఉన్నది. సొంత ఇల్లు అయినా లేదు. ఎక్కడ ఉండేది? ఇక్కడ తుకారం గేట్, సికింద్రాబాద్ లో ఉంటారు. రోజు అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ మీదేనా డబ్బులు? అంటే 100 rupees ఛార్జ్ ఇస్తారు పెట్రోల్ కి డైలీ. 1000 రూపాయలు కాగా మళ్ళీ ఇంకొక 100 rupees ఛార్జ్. అంటే ఒకవేళ ఎన్ని రోజులు ఉంటది పని మొత్తం? మనం చేసుకోవాలనుకుంటే ఇయర్ మొత్తం ఉంటది. మన ఓపిక అది. మనకి వీక్లీ కూడా మనకి హాలిడే వద్దు అనుకున్నా కూడా మనకు డ్యూటీ దొరుకుతుంది ఇక్కడ. కానీ కొన్ని చోట్ల ఏంటంటే సండేకి సెలవు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఏమో సరే సైట్ లో మెటీరియల్ లేదని. మాకు ఇక్కడైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సైట్ లో వర్క్ లేకపోతే ఇంకో సైట్ కి వెళ్తాము. దెబ్బలు తగిలినాయి ఎప్పుడైనా? దెబ్బలు తగలలేదు ఇప్పుడు దాకా అయితే దేవుడి దయ. అంటే అంత ఫ్లోర్ లాస్ట్ ఫైనల్ ఎంత ఫ్లోర్లతో చేసినావు? లాస్ట్ మేబీ మా సార్ గాడ అయితే చేసాం 6-7 floors దాకా ఎక్కువ చేసాం. 6-7 ఫ్లోర్లు బిల్డింగ్ లో ఎక్కి చేసిండ్రు. దాని తాడ్లు కట్టుకొని దిగేటప్పుడు ఎట్లా? సేఫ్టీ బెల్ట్స్ అనేది ఉంటది. సేఫ్టీ బెల్ట్స్ యూజ్ చేసుకుని చేస్తాం. అంటే డబ్బులు మీకు ఇట్లా వారానికి ఒకసారి ఇస్తారా? వీక్లీ వన్స్. ఓకే. సూపర్. వర్షం పడ్డా పని చేయాలి. మేము వచ్చి చేసుకోవటం వల్ల కానీ మాకు ప్రతి రోజు పని ఉంటది. అట్లా మాకు పని ఉండేటట్టుగా చేసిన మా సార్ ఏంటంటే నా కాడ ఒక కూలో
పని చేస్తున్నారు కుర్రోళ్ళకి ఏ రోజు ఇబ్బంది ఉండకూడదు వాళ్ళకి. నీకు రోజు 1000 వేతనం. ఇలా పెయింటింగ్ వేస్తుంటావు కదా, మంచి మంచి పెయింటింగ్ ఏమనిపిస్తుంది నీకు? అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొస్తారు. అంటే మాకైతేనైతే ఇప్పుడు మేము పెయింటింగ్ ఫీల్డ్ కాబట్టి మాకు అన్ని కలర్లు నచ్చుతాయి. కస్టమర్ ని బట్టి కలర్ గురించి అంటలే, బ్రాండ్ ఇది వేస్తే థిక్నెస్ మంచిగా ఉంటది అంటే అవుట్ సైడ్ వచ్చేసరికి ఎక్స్టీరియర్ అని ఉండదు, లోపల సైడ్ ఇన్ సైడ్ వచ్చేసరికి ఇంటీరియర్ ఉంటది. ఇంటీరియర్ లో మనకి రాయల్ ఉంది, రాయల్ లగ్జరీ ఎమ్యులేషన్, అది వచ్చేసరికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటది. మనకు కొద్దిగా మీడియం లో కావాలంటే ప్రీమియం ఉంటది, ఇంకా కొద్దిగా లో కాస్ట్ లో కావాలంటే ట్రాక్టర్ ఎమ్యులేషన్ ఉంటది. బడ్జెట్ ని బట్టి ఓనర్ ని బడ్జెట్ వాళ్ళు పెట్టుకుంటారని దాన్ని బట్టి మనం ప్రొడక్ట్ వాళ్ళకి చెప్తాం. ఏం చదువుకున్నావు? 10th క్లాస్. 10th చదివినా? రోజాలు ఉన్నావా ఇప్పుడు? అవును, ఫాస్టింగ్. పొద్దుటి నుంచి ఎండలా ఉండి చేసినా కానీ మా సార్ గారు అయితేనే చేయగలుగుతాం అట్లా. ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఏంటంటే రోజా ఉన్న కొంతమంది చేయాల్సిందే, నువ్వు పని చేస్తే నేను పైసలు ఇస్తాను కదా అని. మాకైతే ఓపెన్ చెప్పాలంటే మా మేస్త్రి ఇక్కడే ఉన్నారు. ఆయన మనకి అట్లా అంత ఫ్రీడమ్, సరే మా మనిషే కదా చేసుకుంటాడు, ఒక రోజు అటు ఇటు చిన్నగా అయినా దేవుడు ఇదిలో ఉన్నా కూడా మనల్ని ఎందుకు ఇబ్బంది పెట్టదు అనేసి మనం ఇప్పుడు నేను నీళ్ళలోనే చేస్తున్నా చూస్తా ఉంటే వర్క్. అట్లా అట్లా కొంచెం కొద్దిగా మంచిగా కంఫర్టబుల్ గా ఉంటుంది మా మేస్త్రి గారు. థ్యాంక్ యూ. ఏమో పేరు అన్న? షబ్బీర్ అన్న. షబ్బీర్. థ్యాంక్ యూ షబ్బీర్. థ్యాంక్స్. రైట్, థ్యాంక్ యూ.